వాగ్దానం మర్చిపోవద్దు. ఏంటంటే ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకున్నాడు కదా. ఆపత్కాల పరిస్థితులు మనకు వెన్నంటే ఉంటాయి కదా. అప్పుడు మనం చేయవలసిన పని యెహోవాను మీద మనము ఆనుకోవాలి. మనం ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడు తెలుసా? ఆదుకుంటాడు. దావీదు అదే చేశాడు, కీర్తనకారుడు అదే చేశాడు. అందుకే దేవుడు తనను వెంటాడుతున్నటువంటి శత్రువులందరి చేతుల్లో నుండి దావీదును విడిపించాడు. ఈ యొక్క మాసంలో దేవుడు మీ పట్ల చేసిన ఒక నూతనమైన వాగ్దానం, ఆయన పైన నువ్వు ఆనుకొనగలిగితే, మనుషుల పైన కాదండి, మరి మనుషుల ప్రేమ మీద కాదండి, మనుషులు చూపించే ఆప్యాయత మీద కాదండి, ఎవరి మీద మనం ఆనుకోవాలో తెలుసా? దేవుని మీద మనము ఆనుకోవాలి. ఆయన మీద మనం ఆనుకొనగలిగితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? కఠిన దుఃఖ వేదన కన్నీటి సమయంలో మనల్ని ఏం చేస్తాడు తెలుసా? ఆదుకునే దేవుడై ఉన్నాడు. మరి అటువంటి మంచి దేవుని మనము ఎన్నడూ విడిచిపెట్టకుండా మనం ఏం చేయాలో తెలుసా? ఆయనను వెన్నంటి ఆయన యొక్క అడుగు జాడలో నడిచే వారంగా ఉండాలి.